ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ యుద్ధం తక్షణం ఆపాలి అని చెప్పి ప్రపంచ దేశాల నుంచి వినతులు వినిపిస్తూ ఉంటే, అమెరికా, ఇజ్రాయెల్‌లో అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యుద్ధం ఆపండి అని చెప్పి తీవ్ర స్థాయిలో రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, మరొక వైపు అమెరికా వ్యూహాత్మకంగా యుద్ధ విరామం అని చెప్పి వాళ్ళ బలాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఒక్కసారిగా ఇరాన్ మీద భూతల దాడులకు చెయ్యాలి అని చెప్పి ప్రణాళికలు రచించుకుంటుంది అని చెప్పి అమెరికా పత్రికలే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇరాన్తో పాటు ప్రపంచం కూడా అనుమానిస్తూ ఉంది. అండ్ కార్గిల్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని ముందు పెట్టి ఇరాన్ని దారికి తెచ్చుకోవాలి అన్న ప్రణాళికలు అమెరికా అమలు చేయబోతుంది అని. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాకు దారుణమైన అంటే దారుణమైన దెబ్బతీసింది ఇరాన్ అమెరికాను. బేసిక్గా అమెరికా ఈ యుద్ధంలో అమెరికా దళాలు ఎవరైతే ఉంటారో ఆ దళాలకు ముక్కు చెవులుగా పనిచేసే ఒక నిఘా విమానం E-3 సెంట్రీ అవాన్స్ అంటారు. ఆ విమానం అంటే అది అమెరికా నిఘా విభాగంలో టాపట. అది అసలు ఒక ఆకాశంలో కమాండ్ సెంటర్ లాగానే పనిచేస్తుంది. 400 కిలోమీటర్ల దూరంలో నుంచే శత్రువుల క్షిపణులను, డ్రోన్లను, యుద్ధ విమానాలను, యుద్ధ ట్యాంకర్లను అది కనుక్కుంటుంది. తిప్పికొట్టడానికి ఏం చేయాలో కూడా చెప్తుంది. సో అత్యంత టాప్ నిఘా విభాగం సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్లో ఉంటే, ఇరాన్ దాని మీద దాడి చేసి, అసలు దాడి అంటే మామూలుగా కాదు, తుత్నీయాలు చేసేసింది. దాన్ని పీసులు చేసేసింది దాన్ని. ఆ విమానం రెండు పీసులు అయిపోయింది. 2 పీసులు అయిపోయింది ఆ విమానం. చాలా అసలు అమెరికాకు ఇది యుద్ధంలో చాలా పెద్ద ఎదురు దెబ్బ అని వాస్తవానికి అమెరికా ఎయిర్ ఫోర్స్ కర్నల్ కూడా వాల్ స్ట్రీట్ జర్నల్తో మాట్లాడుతూ చెప్పారు. ఏమని? ఇది చాలా చాలా దారుణమైనటువంటి ఎదురు దెబ్బే. పరిస్థితిపై అవగాహన తెచ్చుకోవడానికైనా, ఈ యుద్ధంలో అయినా మా దళాలకు చాలా సమస్యలు ఎదురు కావచ్చు, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో చూసుకోవాలి అని చెప్పి ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ ఫోటోలతో సహా ప్రచురించగలిగింది. కానీ అమెరికాకు చాలా ఎక్కువ నష్టమే జరిగింది అని, కానీ ఏదో మొత్తం మీద దాచిపెడుతున్నారు వాళ్ళ పరువు పోకుండా అని చెప్పి కూడా చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నిఘా విభాగాన్ని అసలు పీసులు చేసేసింది ఇరాన్. అమెరికా గొప్పగా చెప్పుకునే నిఘా విభాగాన్ని, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది. ఇంత ఖచ్చితత్వంతో ఇరాన్ దీని మీద ఎలా దాడి చేసింది అని చెప్పి ప్రపంచంలో చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారట. మరొక వైపు పాకిస్తాన్లో ఒక కీలక పరిణామం జరిగింది. ఇటు సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ మినిస్టర్లు పాకిస్తాన్ వేదికగా సమావేశమయ్యారు. యుద్ధాన్ని ఎలా శాంతింపజేయాలి, ఏ విధంగా దౌత్యపరమైన చర్చలు జరపాలి అనే అంశానికి సంబంధించి. సో బహుశా 1-2 రోజుల్లో కొన్ని కీలక పరిణామాలు అయితే యుద్ధానికి సంబంధించి జరగచ్చు. ముదిరి పాకాన పడడమా, లేకపోతే యుద్ధం కాస్త కూస్త కుదుట పడే పరిస్థితి రావడమా? పాకాన పడే పరిస్థితులే ప్రస్తుతానికైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు గల్ఫ్ కంట్రీల ఈ మినిస్టర్లు సమావేశమయ్యారు కదా, ఏదైనా పాజిటివ్ రిజల్ట్ తీసుకొని వస్తే సంతోషమే.